హాయ్ అండి అందరికి. ఇది వచ్చేసి శనివారం మినీ వ్లాగ్. పొద్దున్న లేవగానే ఇంత పనంతా గబగబా చేసేసుకుని శ్రద్ధనైతే పంపించేసిన స్కూల్ కు. తర్వాత నేను స్నానం చేసేసి దీపం అయితే పెట్టేసిన. నాకైతే జలుబు సరదా అనేది ఆ రోజు కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది కాబట్టి అల్లం టీ పెట్టుకుని బయట కూర్చొని ప్రశాంతంగా తాగుతున్నా. నాకు ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుందంటే అన్నం తినేటప్పుడు కానీ లేదంటే టీ తాగేటప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా ఎనీ టైం వర్క్ ఉంటూనే ఉంటది ఏదో ఒకటి. ఇక తర్వాత అయితే చిన్నోడు నేను బావగాల్సి అయితే గజ్వేల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి పోయినాము. ఎందుకోసం అంటే మా పెళ్లి రోజు వచ్చేసి ఫ్రైడే అయింది. ఆ రోజు గుడికి పోదాం అనుకున్నాము కానీ వేరే దగ్గర పోవడం వల్ల ఆ రోజు వీలు కాలే కాబట్టి కనీసం నెక్స్ట్ డే అన్న గుడి పోదాం అని చెప్పేసి మేము ముగ్గురం కలిసి అయితే గుడికి పోయినాము. దేవునికి అయితే ప్రశాంతంగా మొక్కిన ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి దేవునికి అయితే మొక్కుకున్నా. అదేందో ఇంట దీపం పెట్టినా లేదా ఇట్లా అప్పుడప్పుడు గుడికి పోయినప్పుడు అయితే నా మనసు అయితే మస్తు ప్రశాంతంగా ఉంటది. అక్కడ చేసే భూషోని ప్రసాదం పెడితే అది కూడా తినేసి వస్తున్నాగా గోమాత అవుతుంది. మా చిన్నోడు అయితే ఆక్స్ అని దాని దగ్గరికి పోవడానికి ప్రయత్నించిండు. ఇక బావ అయితే మొక్కు పిచ్చుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఈ తర్వాత అయితే బావకు గజ్విలో చిన్న పని ఉండే బావ బయటకు వేయండు. నేనేమో మా ఇంటి పక్కలు నోముకుంటానంటే పోయి కొబ్బరికాయ కూడా కొట్టేసి వచ్చిన. ఆ రోజు మా శ్రద్ధకైతే టమాటా రైస్ చేసి పెట్టిన, వంకాయ కూర వండిన, పల్లి చట్నీ చేసిన, ఇడ్లీ చేసిన, బియ్యం అయితే కడిగి పెట్టిన మళ్ళీ మా కోసం అని చెప్పేసి. అప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. మా చిన్నోనికి నాకైతే జ్వరం అనేది ఆ రోజు కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా మా ఇద్దరికి జలుబు అనేది తక్కువ అవుతూనే లేదు.